ఇంకోటి చెప్తున్నాను, కడపలో 2 సీట్లు వైకాపా, 5 సీట్లు కూటమి. ఎమ్మెల్యేస్ మెజార్టీ 24,252 ఓట్లు. అంటే నెగ్గేయాలి, ఆల్మోస్ట్ 1 ఓట్లు అటు ఇటు వరకు నెగ్గాలి. కానీ వైసీపీ 62,000 ఓట్లు మెజార్టీ నెగ్గితే 86,941 ఓట్లు కాసిని బీజేపీకి వద్దని. నేను చెప్పింది దయచేసి గమనించండి. అపార్ట్మెంట్ ఇంకోటి చెప్తున్నా, షర్మిల గారు 1,41,000 ఓట్లు. ఒక ఓటు అన్నకి, ఒక ఓటు తనకి ఏమైనా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళు వచ్చారంట. బాగా ఆయన అధ్యక్షులుగా పనిచేశారు కదా. రేవంత్ రెడ్డి గారు చెవులో తుప్పు రక్తం కాలింది కదండి ఆవిడ దానికి. అక్కడికి నా ఆంధ్ర రాష్ట్రం, మా రాష్ట్రం పేరు కూడా ఉచ్చరించలేదు. నాకు తెలుగు ఆంధ్ర కావాలి. నాకు ఒక ప్రాంతాన్ని వద్దనుకోలేదు నేను. ఇప్పుడు ఆవిడ వద్దనుకున్నారు, అదే పక్క రాష్ట్రం అన్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉచ్చరించలేదు. 5 సంవత్సరాలు హోదా విభజన హామీల కోసం ఉద్యమించే చూడలేదు. ఈవిడ వచ్చారండి ఉద్యమానికి. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారండి ఆవిడ ఉద్యమం చేసుకోండి, తెలంగాణ గురించి కష్టపడి తప్పలేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఇవాళ ఎవరు మాట్లాడతాం లేరండి. చచ్చిపోయినప్పుడు మనిషి వాళ్ళని మాట్లాడలేదు. ఇవాళ వచ్చి ఆ పక్క రాష్ట్రం నాకు సంబంధం ఏంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని మాట్లాడిన మాట మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు. ఈవిడ అలాంటిది. పైగా ఒక మీడియా యాంకర్ గారు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవిడ పేరు అడిగి, మీ ఆవిడ ఎక్కడ, మీ ఆవిడ అక్కడ ఆడబిడ్డ అంటే ఈడబిడ్డ కాదు కదా, ఏంటండి ఇవన్నీ మాట్లాడిన ఆవిడ వచ్చారు. సరే, ఆవిడ వాళ్ళ నాన్నగారు ఆస్తులు వాటా కోసం వచ్చారు, జగన్ గారి మీద కక్షించుకొని వచ్చారు, నాకు అనవసరం, వాళ్ళ ఇష్టం. వాళ్ళు 1,41,000 ఓట్లు తీసుకుంటే ఆ దాంట్లో మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పడే ఓట్లు వాళ్ళు చెప్పిన వాస్తవం. అందుకే ఎవరికి నష్టమైందండి? అవసరం క్రాస్ ఓటింగ్ లేకపోతే నష్టమయ్యేది. ఎక్కడైపోయింది. ఇంకొక విషయం, రాజంపేట ఏంటంటే వైసీపీ 3 నెగ్గితే ఇది 4 నెగ్గినాయి కూటమి. మెజార్టీ 21,000 మెజార్టీ వచ్చింది కూటమికి. ఎంపీ గారు 76,000 నెగ్గారు, అంటే 97,000 క్రాస్ అయినాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది కదా, లాస్ట్ బాల్ ఆంధ్రప్రదేశ్ ముంచేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక అంతిమంగా ఆవిడ తిరుపతి చెప్తాను, ఇది రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కేస్ స్టడీ అండి. ఈ తిరుపతిలో మొత్తం 0 వైఎస్ఆర్సీపీ నెగ్గింది, 7 సీట్లు కూటమి నెగ్గింది. తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు జనసేన, మిగతా 6 సీట్లు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. కూటమికి వచ్చిన మెజార్టీ అండి 191,188 ఓట్లు అండి. ఏది మొత్తం టోటల్గా 7 సీట్లు కూటమికి. అంటే కొంచెం బాగుంటే ఎంపీ సీట్లు కూడా ఎక్కువ పడచ్చు. ఒకవేళ బీజేపీ గొప్ప పార్టీ అనుకుంటే ఇంకొక 1,00,000 పడతాయి, 2,50,000 క్రాస్ అయిపోయి. కానీ ఎవరు నెగ్గారు అక్కడ? బీజేపీ నెగ్గల, వైకాపా నెగ్గింది. ఎంతకే 2,14,500 ఓట్లతో. అంటే 2,05,757 ఓట్లు క్రాస్ అయినాయండి.